అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎలన్ మస్క్ మరోసారి నిరసన గళం విప్పారు. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా గతంలోనే మాట్లాడిన ట్రంప్ తాజాగా మరోసారి మస్క్ ఈ బిల్లుపై స్పందించారు. ఇది ఒక చెడ్డ బిల్లని, దీని కారణంగా అమెరికన్లపై అధిక భారం పడుతోందన్నారు మస్క్. ఈ బిల్లుని ఉద్దేశిస్తూ మస్క్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. నన్ను క్షమించండి, నేను ఇంతకంటే భరించలేను అన్నారు. ఇది అత్యంత దారుణమైందని, కాంగ్రెస్ లో తీసుకొచ్చిన బిల్ చాలా చెడ్డది అన్నారు. అది తప్పు అని మీకు తెలుసు, అయినా ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం అని రాసుకొచ్చారు మస్క్. ఈ బిల్లు కారణంగా ద్రవ్యలోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని హెచ్చరించారు మస్క్. దీంతో అమెరికన్లపై భరించలేని భారం పడుతోందన్నారు ఎలన్ మస్క్. అయితే మస్క్ చేసిన ఈ వ్యాఖ్యల్ని వైట్ హౌస్ ఖండించింది. ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏంటనేది అధ్యక్షుడు ట్రంప్ కి తెలుసని ప్రెస్ సెక్రటరీ కెరోలినా లివెట్ తెలిపారు. ఇది ట్రంప్ అభిప్రాయాన్ని మార్చదన్నారు. రానున్న బిల్ గొప్పదని, ఆయన దానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ బిల్ పై మస్క్ చేసిన వ్యాఖ్యలు తనని నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ట్రంప్ కి వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్ కి రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తోంది. మస్క్ చెప్పింది నిజమేనని ఆ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ అంటున్నారు. ట్యాక్స్ బిల్లుపై గతంలోనూ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు మస్క్. దీనికి అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తూ ఉండటం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని డోస్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాల్ని తగ్గించడానికి డోస్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అవుతాయని నిరాశ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డోస్ శాఖ సారథి బాధ్యతల నుంచి మస్క్ వైదొలిగారు.